హాయ్ అందరికీ. ఈరోజైతే రొయ్యల ఫ్రై ఎలా చేయాలని చెప్పి అయితే చూద్దాము. దానికోసం అయితే ఒక టమాటా తీసుకున్నాను, ఇంకా ఒక అరగడ్డ తీసుకున్నాను, కొంచెం అల్లం తీసుకున్నాను, కొంచెం తెల్లగడ్డలు తీసేసుకొని ఇంకా అందులోకి అయితే మనం కొద్దిగా సోంపు జీలకర్ర వేసుకునే పతే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేయలేదు. కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను అనమాట. దానికోసం అయితే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఆ రొయ్యల్ని మంచిగా కడిగేసుకుని మంచిగా తీసేసుకుని పెట్టేసుకోవాలి. నీసు వాసన పోయేలా కడిగేసుకుని పెట్టేసుకొని ఇంకా అయితే బాణల్లో ఆయిల్ పెట్టుకుని అందులోకి అయితే ఒక 2 లవంగం మొగ్గలు, కొంచెం ఒక బిర్యానీ ఆకు వేసేసి ఫైన్ పేస్ట్ వేసేసి అందులోకి తగినంత కారం వేసి కొంచెం పసుపు పొడి వేసి ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకునేయాలండి. తర్వాత అయితే రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు చూసుకుని వేసుకోండి. అందులోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకుంటే అంతే అండి, రొయ్యల ఫ్రై అనేది రెడీ అండి.